బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ రోజున జనవరి 30 షహీద్ దివస్గా మనము జరుపుకుంటున్నాము. అంటే మ్యారిటైర్స్ డే అని. అదేవిధంగా దీనికి ప్రధాన నేపథ్యం ఏంటంటే మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ రోజున ఒక మతోన్మాది చేతిలో మహాత్మా గాంధీ జాతిపిత బలైపోయారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈ షహీద్ దివస్ను మనము జనవరి 30న జరుపుకుంటూ ఉన్నాము. దీన్ని తెలుగులో సర్వోదయ రోజు అంటారు. సర్వోదయ రోజు, ఓకే, బాగానే ఉంది. అదేవిధంగా మార్చ్ 23 కూడా మనము షహీద్ దివస్ను జరుపుకుంటాము. అదేంటంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ యొక్క ప్రాణత్యాగానికి గుర్తుగా మనము మార్చ్ 23న కూడా షహీద్ దివస్ను మనం జరుపుకుంటాము. ఈరోజు అంటే జనవరి 30 యొక్క ప్రాధాన్యత ఏంటంటే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మనం షహీద్ దివస్ను పాటిస్తాము. భారతదేశంతో పాటు సుమారు 15 దేశాలు దీన్ని పాటిస్తున్నాయి. స్వాతంత్ర వీరుల యొక్క త్యాగాలను సంస్మరించుకోవడము దీని ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. షహీద్ అంటే అమరగతి పొందడం అని చెప్పేసి మనకి తెలుసు. 78 ఏండ్ల వయస్సులో మహాత్మా గాంధీ గారు 1948 జనవరి 30న అంటే ఇదే రోజున ఒక మొత్తన్మాది చేతులు బలైపోయారు. ఆయన జీవించిన నాళ్ళు కూడా దేశంలో శాంతి సామరస్యత కోసము, అదేవిధంగా సౌభ్రాతత్వం కోసము, హిందూ ముస్లింల యొక్క ఐక్యత కోసం ఆయన ఎంతగానో కృషి చేశారో మనందరికీ కూడా తెలుసు. ఇది నచ్చనటువంటి మతోన్మాదులు ఏం చేశారంటే ఆయనను చంపడం జరిగింది. వ్యక్తిని చంపచ్చు కానీ సిద్ధాంతాలను చంపగలరు ఎవరైనా? భావాలను చంపగలరు ఎవరైనా? ఒక వ్యక్తి పోతే అనేక మంది పుడతారు. కాబట్టి భావాలతో ఎదుర్కోవాలి, సిద్ధాంతాలతో ఎదుర్కోవాలి. సిద్ధాంతాలతో ఎదుర్కోలేనటువంటి పిరికి వారు ఏం చేస్తారంటే ఈ విధంగా వ్యక్తులను నిర్మూలించడం చేసి ఆ సిద్ధాంతాన్ని నిర్మూలించేసామని చెప్పేసి అపోహపడుతూ ఉంటారు. వ్యక్తులు నశించినంత మాత్రాన సిద్ధాంతాలు నశించవు మహాశీలరా. కాబట్టి మన భారతదేశ పునాది హిందూ ముస్లిం ఐక్యత. అనేక మంది ఇక్కడ జీవితం గడుపుతున్నారు. అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ అండ్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది మన ప్రధానమైనటువంటి బలం. దాన్ని కాపాడాలి అందరూ కూడా. సోదర మహాశీలరా, బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే 1931 మార్చి 23న నేను ఇందాక చెప్పినట్టు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరితీయడం జరిగింది లాహోర్లో. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో. అప్పుడు అందరూ కూడా కలిసి ఉండే కదండి. వారిని ఉరితీయడం జరిగింది. అదే ఈ సందర్భంలో మనము మరొక వ్యక్తిని గురించి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అష్ఫాకుల్లా ఖాన్. ఆయనను 1927 డిసెంబర్ 19న ఆయనను ఉరితీయడం జరిగింది. ఆయనతో పాటు రామ్ ప్రసాద్ బిస్మిల్, ఇద్దరు కూడా స్నేహితులు. వారు స్వతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు. వాళ్ళను బ్రిటిష్ వారు పట్టుకుని ఉరిశిక్ష వేసినప్పుడు అష్ఫాకుల్లా ఖాన్ ఉరికమ్మం ఎక్కుతూ ఒక మాట అంటారు. ఏమంటారంటే, మీరు ఏ మతానికి, ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా దేశ సేవకై, దేశ రక్షణకై అనుక్షణం కూడా సిద్ధంగా ఉండండి. కలహాలు వీడండి, దారులు వేరైనా మన లక్ష్యం ఒక్కటే. ఐకమత్యంతో పోరాడండి, స్వాతంత్రం సాధించండి. నా మాతృభూమి నిత్యం స్వతంత్రంగా ఉండాలి. ఒక ముస్లింగా ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం నా అదృష్టము. ఇవి ఫైనల్ వర్డ్స్ అండి. ఆయన ఉరికమ్మం ఎక్కుతూ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. సోదర మహాశిలారు, ఈ విధంగా అనేక మంది ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, హిందువులు అందరూ కూడా కలిసి స్వాతంత్రాన్ని సాధించుకుంటే ఈ రోజున కొంత కుహానా దేశభక్తులు బయలుదేరారండి. మేమే దేశభక్తులము, దేశభక్తి అనేది మాకే పేటెంట్ హక్కు ఉంది. ఆశ్చర్యకరంగా మీకు నవ్వు వస్తుంది, లేకపోతే చాలా కోపం కూడా వస్తుంది. ఈ విధంగా కబుర్లు చెప్పే ఈ కుహానా దేశభక్తులు దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదండి. పైగా ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క చెప్పులు తుడుస్తూ వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుతూ ఈ స్వతంత్ర యోధులను వారు పట్టించేసి వారి చావుకి పరోక్షంగా కారణమయ్యారు వీరందరూ కూడా. ఇంకా స్వతంత్రాన్ని అప్పుడే ఇవ్వకండి అని చెప్పేసి బ్రిటిష్ వారికి లేఖలు రాసినటువంటి ఈ దుర్మార్గులు వీరు ఈ రోజున పెద్ద దేశభక్తులుగా ప్రజలందరిలో కూడా చలామణి అవుతున్నారు. ప్రజలందరూ కూడా గుడ్డుగా నమ్ముతున్నారు. చూడండి ఎంత దురదృష్టమో. సోదర మహాశైలరా, దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పుట్టిన నేలపై ప్రేమ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటి భావన అన్నారు.
సహజంగా ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా పుట్టిన నేలపై. కాబట్టి దేశం పట్ల ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. గట్టిగా అరవడంలోనూ లేకపోతే నినాదాలు ఇవ్వడంలో దేశ ప్రేమ ఉండదండి. దేశ ప్రేమ అనేది గుండెల్లో ఉంటుంది, దేశ ప్రజలందరినీ ప్రేమించడంలో ఉంటుంది. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు కదా, లేదా ఒక బొమ్మ కాదు కదా, ఒక పటం కాదు కదండి దేశం అంటే. దేశం అంటే మనుషులు, మీరు నేను, కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా. వీరందరినీ ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం, వీరందరినీ ద్వేషించి దేశాన్ని ప్రేమించడం అదేం దేశ ప్రేమ అండి. సోదర మహాశిలారా, సోదరి మండలారా, కాబట్టి ఈ విధంగా దేశం కోసము, ధర్మం కోసము, దైవం కోసము ఈ ప్రాణం అనేది ఇప్పటికైనా పోవలసిందే, అందరూ చనిపోవలసిందే. కానీ ఈ ప్రాణానికి ఒక కాజు ఉండాలి పోవడానికి. అదేంటి? దేశం కోసము, దైవం కోసము, ధర్మం కోసము ఈ ప్రాణం పోయితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి లేదు. రండి, దేశం కోసము, దైవం కోసము, ధర్మం కోసము మన ప్రాణాలను అర్పించే విధంగా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉందాము. దైవం మీకు నాకు మనందరికీ ఆ అదృష్టాన్ని ప్రసాదించుగాక. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.